హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కెనాల్లో రైతులు బిగించిన మోటార్లు వరుసగా చోరీకి గురి కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 11 మోటార్లు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. ఒక్కో మోటార్కు సుమారు 10,000 రూపాయలు వెచ్చించి తీసుకువచ్చిన మరుసటి రోజే ఇటువంటి చోరీలు కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వాపోయారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నేను పుల్ల రామస్వామి సన్నకారు రైతును, కమలాపూర్ ఎస్సీ కాలనీ. మేము DBM20 కెనాల్ కాలువకు మోటార్లు పొలం పార్కానికి మోటార్లు బిగించుకొని 6 గాలం కష్టం చేసి నిద్ర ఆగారాలు లేక కాలువ వెంబడి తిరుక్కుంటూ ఇదే దొంగతనాలు గత 2 ఏళ్ళుగా జరుగుతున్నాయి. దాదాపుగా మా రైతులై 15-20 మంది రైతులై ఒక 15-16 మోటార్లు పోయినాయి. అప్పటి నుండి మేము పిటిషన్లు ఇస్తూనే ఉన్నాము, అధికారులు స్పందించడం లేదు. మరి ఈ మండల హెడ్ క్వార్టర్ ఈ అంచునే ఇట్లా ఈ దొంగతనాలు జరిగితే ఇంకా మారుమూరు గ్రామాలల్లో మారుమూరు ప్రాంతాలల్లో ఇంకా ఏం జరుగుతుంది అనేది ఇంకా మేము బాధపడుతున్నాము. ఇంత 24 గంటలు ఇంత పర్కాల్ హుజూరాబాద్ ప్రధాన రహదారి పైన 24 గంటలు వెహికల్స్ అన్నీ నడుస్తున్నా కూడా వాళ్ళు గింత భయం లేకుండా మోటార్లను ఎత్తుకెళ్తున్నారు. ఇది మాకు 6 గాలం కష్టపడి మేము పంటలు తీసుకుందాం అనుకుంటే చివరకు రైతుకు గిట్టుబాటు ధర లేక అట్లా ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మధ్యనే పంట మధ్యనే ఈ మోటార్లు పోవడం ఇంకా మేము క్షీణించి మనోవేదన గురవుతున్నాము. మరి దీన్ని అధికారులు స్పందించి మా చిన్న సన్నకారు రైతులను ఆదుకొని మరి దొంగలను గుర్తించి మరి వాళ్ళను శిక్షించి మాకు న్యాయం చేయాలని ఈ అధికారులను కోరుతున్నాం. ఇటు దొంగతనాలపై రీసెంట్లీ ఒక నెల క్రితము 2 పిటిషన్లు, 2 రైతుల నుండి 2 పిటిషన్లు గతంలో పోయినాయి కాక ఈ మధ్యలో పోయిన మోటార్లకు 2 పిటిషన్లు ఎగ్జాక్ట్లీ 7 తారీఖు పోయిన నెల 7 తారీఖు కూడా మేము పిటిషన్లు ఇచ్చినాము. దాని మీద ఎలాంటి స్పందన లేదు. పోలీసు వారు ఈ నడి మండల హెడ్ క్వార్టర్ అంచుకు ప్రధాన రహదారి పైన 24 గంటలు వెహికల్స్ నడుస్తుంటే కూడా కనీసం వాళ్ళు పెట్రోలింగ్ చేయలేకుండా రైతులు మోటార్లు పోతానని మరో మొత్తుకొని పిటిషన్లు ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన చేస్తలేరు. అసలు రైతులపైన పోలీసు వారికి. నా పేరు రాజు, పుల్లరాజు, మాది కమలాపూర్ ఎస్సీ కాలనీ. నిన్నగాక మొన్న ఒక మోటార్ పోయింది, గతంలో ఒక 7-8 మోటార్లు పోయినాయి. మళ్ళీ రాత్రి 12 గంటలకు నేను వచ్చేసరికి మోటార్ లేదు. వెంటనే పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఒక 7-8 మోటార్లు పోయినాయి ఈ నెలలనే. జర అధికారులు స్పందించి మాకు తొందరగా న్యాయం చేయగలరని మనవి చేసుకుంటున్నాం.